వెల్కమ్ టు N24 న్యూస్. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ చేరిక హరీష్ రావు సహా కొంతమంది నేతలకు నచ్చలేదన్నారు. మొదటి నుంచి అసంతృప్తి ఉన్నప్పటికీ పార్టీ బహిరంగంగా ప్రదర్శించలేదన్నారు. కేసీఆర్ సంవత్సరం తర్వాత బయటకొస్తున్న సమయంలో హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆయన ఎవరిని కలిశారు, ఏం చర్చించారన్నది త్వరలో బయటపడుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం గమనించాల్సిన అంశమన్నారు. పార్టీ అంతర్గత సమన్వయం దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీలో ముసల మొదలైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదలాలి, బీఆర్ఎస్లకు పోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారు చేరిక మీద వాళ్ళకే కొంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే హరీష్ రావు గారు సీనియర్ నాయకుడిగా ప్రాంతంలో ఉండి హరీష్ రావు ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి కానీ ప్రయత్నాలు కానీ చేసినట్టు కనపడలేదు. రెండోది, కేటీఆర్ గారు జగిత్యాల పోయినప్పుడు మొదటిసారి జీవన్ రెడ్డి గారిని విదేశాల నుంచి వచ్చి హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళి బట్లాడి తీసుకుపోయిన, ఎందుకంటే చూడటానికి బాగుండదని, ఎవరైనా హరీష్ రావు రాకుండా ఓన్లీ కేటీఆర్ వస్తాడని. నెక్స్ట్ డే ఎప్పుడైతే కేసీఆర్ ఫామ్ హౌస్కి తీసుకుపోయారు జీవన్ రెడ్డి గారిని, హరీష్ రావు గారు పోకపోవడంలో కూడా మనకు క్లియర్గా కనపడుతుంది అంతర్యం. ఇక పోతే ఆల్రెడీ ఆ పార్టీల కవిత పార్టీతో సరిపోక కొత్త పార్టీ పెట్టి బయటకు వచ్చింది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈరోజు పొద్దున్నే, ఎందుకంటే కేసీఆర్ గారు సంవత్సరం రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బహిరంగ సభకు జగిత్యాలకు వచ్చింది కూతురు ఈరోజు. దానికి హరీష్ రావు గారు అటెండ్ కాకుండా ఢిల్లీ ప్రయాణం చేయండి. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి పెట్టేట్టుంది. ఎందుకంటే హరీష్ రావు గారు ఢిల్లీలో ఎవరితోటి మంతనాలు చేయడానికి వెళ్తుండు, ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఎలా వేసుకుంటుండు అనేది క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఇంకో 2 రోజులు అయితే తెలుస్తుంది ఢిల్లీలో ఎవరెవరిని కలిసి వస్తుండ అనేది. కాబట్టి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో ఒకరోజు పండగ చేయడానికి బయటకు వచ్చి ఒక చిన్న సభ పెడతాడు. ఈరోజు కూడా అదే విధంగా జీవన్ రెడ్డి గారి సభకు పోతుండు. జీవన్ రెడ్డి అనే వెస్టెడ్ ఫోర్స్, అంటే కాంగ్రెస్ పార్టీలనే రోజు నసుకుతూ కాంగ్రెస్ పార్టీ మీదనే రోజు నాయకత్వానికి ఎగెనెస్ట్గా మాట్లాడిన అతన్ని బీఆర్ఎస్లో జాయిన్ చేసుకుని అక్కడ కార్యకర్తలకు కూడా మింగుడు పడతలేదు. ఎందుకంటే ఆయన వల్ల పెద్ద లాభం వచ్చేది ఏం లేదు, కానీ నష్టం జరుగుద్దేమోనని వాళ్ళు భయపడుతున్నట్టుగా క్లియర్ కనపడుతుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు పొద్దున్న లేస్తే ఏదో షో పుట్టప్ చేయాలనుకుంటారు, కానీ వాస్తవంగా వాళ్ళలోనే పలు సమస్యలతో సతమతమవుతూ మా దగ్గర ఉన్నటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు భారీ స్థాయిలో లాభాలు అందుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కోట్లాది మహిళలు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. బ్యాంకు లింకేజ్ల ద్వారా 23,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుపై మంజూరు చేయడం ద్వారా వారి ఆస్తికి భద్రత కల్పిస్తున్నారు. కుట్టు మిషన్లు, శిక్షణా కేంద్రాల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన పెంపుకు ఈ పథకం దోహదపడుతుంది. కుటుంబ స్థాయిలో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ప్రజా పాలన ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలు కనుక్కోవాలి, ప్రజల సమస్యలు కనుక్కొని సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రజా పాలనతో వస్తేనే 6 గ్యారంటీల కార్డు మనం అమలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మన మహిళా సోదరులు వాళ్ళందరూ ఇక్కడ అన్నారు, మేము మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ చేస్తామని చెప్పడం జరిగింది. అందరికీ ఫ్రీ బస్ ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలలో మన రాష్ట్ర ప్రభుత్వము మహిళల ఫ్రీ బస్ ట్రావెల్ కోసము సుమారు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే ఆ 9,000 కోట్ల రూపాయలు మహిళలకు ఉపయోగపడ్డదా లేదా? ఏమక్క, అవునా కదా? మీకే కదా లాభం వచ్చింది. ఫ్రీ బస్ ట్రావెల్ చేసినప్పుడు ప్రభుత్వము మీకోసం టికెట్ ఇస్తుంది, టికెట్ పైసలు ఆర్టీసీకి ఇస్తుంది. అంటే 9,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. మహిళా శక్తి ఉండాలి, మహిళలకు ప్రోత్సహించాలని చెప్పి నేను మొన్న సిద్దిపేటకు వచ్చినప్పుడు కూడా మన మహిళలకు అందరికీ మిత్తి లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత బ్యాంక్ లింకేజ్ మహిళలకు మన తెలంగాణ రాష్ట్రంలో 23,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ కూడా మన మహిళలకు ఇవ్వడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. మన మున్సిపల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ హయాంలోనే 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని చెప్పి ఆ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి
హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ సెల్లార్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అక్కడ పార్క్ చేసిన 10కి పైగా వాహనాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగ కారణంగా 2 వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాళ్ళు ఎక్కువగా బ్యాగ్స్ మొత్తం కూడా కొన్ని కొన్ని పెట్రోల్ సంబంధించిన ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఒక మంత్రి భూబకాసురుడని, మరొకరు కమిషన్లకు కింగని, ఇంకొకరు పర్సంటేజ్లకు ప్రసిద్ధి చెందారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో సీతారామ ప్రాజెక్టు కోసం భారీగా నిధులు కేటాయించామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పనులు చేయకుండా ప్రాజెక్టు నిలిపివేశారన్నారు. రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పక్కన పెట్టారని విమర్శించారు. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. అందుకే ఇవాళ ప్రజలకు అర్థమైంది. ఓపిక పట్టిండ్రు, 2.5 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు. ఇవాళ ప్రజలకు అర్థమైంది ఈ ప్రభుత్వం చెయ్యదు. ఈ మంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి కమిషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదు. ఈ జిల్లాలో ఒకడు భూబకాసురుడు, ఇంకొకడు కమిషన్లకే కింగు, ఇంకొకడేమో పర్సంటేజీలు. జిల్లాల ఎవరి గురించి ఆలోచించిండ్రా? ఆనాడు కేసీఆర్ గారు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టును కట్టి ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ గారు తలపించిండ్రు. బీఆర్ఎస్ హయాంలో 8.5 కోట్ల రూపాయలు సీతారామ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక పనులు జరుగుతున్నాయా? 2.5 ఏళ్ల నుంచి సీతారామ సాగర్ ప్రాజెక్టు పండబెట్టిండ్రు. దాదాపు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ ఖమ్మంలో ఎత్తైన ప్రాంతాలకు, ఖమ్మంలోని ప్రతి మండలానికి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు, స్టెబిలైజేషన్ కు ఈ జిల్లాలో 2 పంటలు పండే విధంగా సీతమ్మ సాగర్ ను కేసీఆర్ గారు రూపొందించారు. కానీ 2.5 సంవత్సరాల్లో మోటార్లు తిండ్రు, నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారు. కానీ తట్టడు మట్టయితే ఎత్తలే. టనల్ పనులు, సత్తుపల్లి టనల్ పనులు ముందుకు పోతలేవు. కొద్దిగా పని చేసుకుంటే ఈ జిల్లా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. భూముల మీద ఉన్న ధ్యాస, కమిషన్ల మీద ఉన్న ధ్యాస సీతారామ ప్రాజెక్టు మీద లేదు. ఖమ్మం జిల్లా ప్రజల మీద. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికతో పార్టీ చీలికకు దారితీస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. హరీష్ రావు మొదటి నుంచే ఈ చేరికను వ్యతిరేకిస్తున్నారన్నారు. బీజేపీ నాయకులతో కలిసి హరీష్ రావు ఢిల్లీ వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థం కోసం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. పార్టీ అంతర్గత విభేదాలు మరింత పెరుగుతున్నాయన్నారు. నాయకత్వంపై అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చని విశ్లేషిస్తారు. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ చీలిక కారణమవడం అనేది ఈరోజు కనిపిస్తున్నది నాకు. ఎందుకంటే మొదటి నుంచి హరీష్ రావు జీవన్ రెడ్డి గారి చేరికను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నోసార్లు హరీష్ రావుకి ఇష్టం లేకపోయినా కేటీఆర్ బతిలాడుకొని జీవన్ రెడ్డి ఇంటికి తీసుకుపోవడం, లేదంటే కేసీఆర్ కాడికి తీసుకుపోవడం అనేది జరుగుతుంది. కానీ ఈరోజు జీవన్ రెడ్డి చేరిక రోజు ఎందుకు హరీష్ రావు రహస్యంగా ఢిల్లీకి బీజేపీ నాయకులతో వెళ్ళినట్టుగా ఒక అనుమానం ఉంది. ఈరోజు ఢిల్లీకి వెళ్ళింది దేనికోసం
బీజేపీ పార్టీ నాయకులతో కలిసి వెళ్ళిపోయినట్టుగా చర్చ జరుగుతున్నది. రెండవది, ఆయనకి ఇష్టం లేకున్నప్పటికి కూడా బలవంతంగా జీవన్ రెడ్డి గారిని వీళ్ళు చేర్చుకోవడం, వాళ్లకు ఐరన్ లెగ్గా జీవన్ రెడ్డి కల్పించడం అనేది కేసీఆర్ కేటీఆర్ పట్టించుకోకపోవడం అనేది కూడా ఇదొక కారణంగా చెప్తున్న పరిస్థితి. ఏడాది కాలం పాటు ఫామ్ హౌస్లోనే ఉన్న కేసీఆర్ తన రాజకీయ స్వార్థం కోసమో తన కొడుకు రాజకీయాల కోసమో ఇలా జీవన్ రెడ్డిని తెచ్చుకుంటుండు అనడానికి ఈరోజు వాళ్ళు చేరికను పెద్ద బ్రహ్మాండంగా క్రియేట్ చేసి ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇలా హరీష్ రావు అలక వెనుక లేదంటే హరీష్ రావు నారాజు వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? పార్టీ చీలికకే తను ప్రయత్నం చేస్తుండా అనే అనుమానం మాత్రం డెఫినెట్గా ఉంది. బీజేపీ నాయకులతో కలిసి వెళ్ళడం దేనికోసం అనేదానికి మరి బీఆర్ఎస్ శ్రేణులే లేకపోతే బీఆర్ఎస్ నాయకులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏమో కవిత తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఒక కొత్త పార్టీని పెట్టుకొని హరీష్ రావునే టార్గెట్ చేస్తున్నది. ఇంకొక వైపు హరీష్ రావే బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి జీవన్ రెడ్డి ద్వారా వచ్చిందనే ఒక ఫీలింగ్ కనబడుతున్నది. ఇలాంటి సంక్షోభ సంక్లిష్ట సమయంలో కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాన్ని జీవన్ రెడ్డిలో వెతుక్కోవడం అనేది ఏ విధంగా ఏమంటాము వాళ్ళకు వర్కౌట్ అయిద్దో కానీ డెఫినెట్గా జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్లో చీలిక కారణం. బీఆర్ఎస్లో ముసలానికి మూలం జీవన్ రెడ్డి కావడం అనేది ఎలా మనం ఆలోచించాలి. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ లో తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. గతంలో ప్రజల ఆశలను దెబ్బతీసి ప్రాజెక్టులను నిలిపివేశారని ఆరోపించారు. వ్యవస్థలను దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని నష్టపరిచారని విమర్శించారు. అవినీతి అక్రమాలతో ప్రజల విశ్వాసం కోల్పోయారని పేర్కొన్నారు. ఇప్పుడు ఇచ్చే విమర్శలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై కూడా సందేహాలున్నాయని వ్యాఖ్యానించారు. మోసంతోటో దగాతోటో పంపకాలతోటో పంచుడుతోటో అధికారంలోకి వస్తామనుకుంటే మీ పంచ ఊడదీసినటువంటి ఘనత తెలంగాణ ప్రజలు. మీ పథకాల కింద ఉన్నటువంటి రహస్య ఎజెండాని కనిపెట్టినటువంటి తెలంగాణ ప్రజలు. మీ దోపిడీ విధానాన్ని కనిపెట్టినటువంటి తెలంగాణ ప్రజలు. మీ అవినీతిని గమనించినటువంటి తెలంగాణ ప్రజలు. మీ అహంకారానికి సమాధానం చెప్పారు. బతికొండంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ప్రశ్న తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం అందరినీ కూడా అవినీతి పరులుగా చిత్రీకరించి లక్షల కోట్లు సంపాదించింది కాక ఇంకా తగుదనమ్మా అని చెప్పి ఈయన పోవాలా ఆయన రావాలని చెప్పే నినాదంతో మీరు వచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదు. నీ అస్తిత్వం మట్టుకు నువ్వు చూసుకో. ఏదైనా కొద్ది గొప్ప మిగిలితే నీకు అక్కడ స్థానం లేదు. మొన్న వరంగల్ జరిగిన మీటింగ్లో కూడా నిన్ను పక్కన పెట్టారు. నీ ఫోటో కానీ నీ పేరు కానీ లేదు. రెండోసారి మంత్రివర్గం తీసుకునేటప్పుడు కూడా నువ్వు లేవు, నీ పేరు లేదు, నీ కథ లేదు. కాళేశ్వరరావు అని పేరు తెచ్చుకుంటే కాళేశ్వరం ప్రారంభోత్సవానికే నీకు దిక్కు లేదు. నువ్వు అక్కడ రాజకీయంగా బతకాలని చెప్పి ఎన్ని ఆవు కథలు చెప్పినా నిష్ప్రయోజనం. హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ఈ పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మొదలైందని ఆరోపించారు. ఢిల్లీలో హరీష్ రావు ఏ నేతలను కలుస్తున్నారో చెప్పాలన్నారు. పార్టీ అంతర్గత పరిస్థితులు గందరగోళంగా మారాయని పేర్కొన్నారు. రాజకీయంగా మారుతున్న పరిణామాల్లో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. జగిత్యాల అసెంబ్లీలో సెగ్మెంట్లో ఉన్నటువంటి గత 4 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి చేరిక అని చెప్పేసి
ఈరోజు బహిరంగ సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు. సంవత్సర కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, గాలిమూట వేసుకుని అలా జగిత్యాలకు వస్తారట. కానీ ఈ సందర్భంలో బట తన్నీర్ హరీష్ రావు ఢిల్లీ పోవడం జరిగింది. ఢిల్లీ ఎందుకు పోయింది అంటే పార్టీలో ముసలం మొదలైంది, పార్టీలో వర్గపోరు అనేది ఇప్పుడు బయటపడ్డది. ఆల్రెడీ కవిత మీ యొక్క సోదరిమణి, మీ కుటుంబ సభ్యురాలు కేటీఆర్ గారు ఆమె మొదటి నుంచి చెప్తూనే ఉన్నది. ఇవాళ ఆమె దూరమైంది. హరీష్ రావు ఇవాళ ఢిల్లీకి పోయాడు. నీ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఇవాళ జీవన్ రెడ్డికి చేరికని ఒక దిక్కంటావు, ఒక దిక్కేమో బీఆర్ఎస్ పార్టీ గ్రామాల కార్యకర్తలను మీరు అక్రమంగా సంపాదించే డబ్బుతో జన సమీకరణ చేస్తారు. జగిత్యాల్లో మొత్తం గులాబీ జెండాలతో నింపేస్తారు. నింపుకోండి, బహిరంగ సభ చేసుకోండి. కానీ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభని ప్రకటించుకొని మాట్లాడితే బాగుంటుంది. తన్నీర్ హరీష్ రావు గారు ఢిల్లీ ఎందుకు వేయండి విషయం యావత్ తెలంగాణ ప్రజానికానికి బహిరంగ సభలు చెప్పాలి. కేటీఆర్ గారు ఈ విధంగా వర్గ పోరాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆయన భుజం మీద తుపాకి పెట్టి అందరినీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తిట్టాలి, ముఖ్యమంత్రి గారు తిట్టాలి, ప్రభుత్వాన్ని రికార్డులు పెట్టే ఆలోచన దురాలోచనతో చేస్తే మీ పార్టీ ఈరోజు 2 వర్గాలుగా వీరిపోయే ప్రమాదాన్ని పొంచి ఉన్నది. దానికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కేటీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఎప్పుడు కూడా మీ కుటిలమైన మనస్తత్వం 2 సంవత్సరాల లోపట్నే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద గంత అక్కసు ఎందుకు, గంత కుట్ర ఎందుకు, గంత కుతంత్రాలు ఎందుకు? ఇలా హరీష్ రావు ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయన్నారు. జీవన్ రెడ్డి చేరికపై పార్టీ నేతల్లో అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు హరీష్ రావు వెళ్లకపోవడం గమనించాల్సిన అంశమన్నారు. కేసీఆర్ బయటకు వస్తున్న సమయంలో హరీష్ రావు ఢిల్లీ వెళ్లడం అనుమానాస్పదమన్నారు. ఆయన ఎవరిని కలిశారో త్వరలో బయటపడుతుందని తెలిపారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదలాలి, బీఆర్ఎస్లోకి పోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారు చేరిక మీద వాళ్ళకే కొంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే హరీష్ రావు గారు సీనియర్ నాయకుడిగా ప్రాంతంలో ఉండి హరీష్ రావు ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి కానీ ప్రయత్నాలు కానీ చేసినట్టు కనపడలేదు. రెండోది, కేటీఆర్ గారు జగిత్యాల పోయినప్పుడు మొదటిసారి జీవన్ రెడ్డి గారిని విదేశాల నుంచి వచ్చి హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళి బతిలాడి తీసుకుపోయిన, ఎందుకంటే చూడటానికి బాగుండదని, ఎవరైనా హరీష్ రావు రాకుండా ఓన్లీ కేటీఆర్ వస్తాడని. నెక్స్ట్ డే ఎప్పుడైతే కేసీఆర్ ఫామ్ హౌస్కి తీసుకుపోయారో జీవన్ రెడ్డి గారిని, హరీష్ రావు గారు పోకపోవడంలో కూడా మనకు క్లియర్గా కనపడుతుంది ఆంతర్యం. ఇకపోతే ఆల్రెడీ ఆ పార్టీల కవిత పార్టీతో సరిపోక కొత్త పార్టీ పెట్టి బయటకు వచ్చింది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈరోజు పొద్దున్నే, ఎందుకంటే కేసీఆర్ గారు సంవత్సరం రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బహిరంగ సభకు జగిత్యాలకు వచ్చింది కూతురు ఈరోజు. దానికి హరీష్ రావు గారు అటెండ్ కాకుండా ఢిల్లీ ప్రయాణం చేయండి. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి పెట్టేట్టుంది. ఎందుకంటే హరీష్ రావు గారు ఢిల్లీలో ఎవరితోటి మంతనాలు చేయడానికి వెళ్తుండు, ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఎలా వేసుకుంటుండు అనేది క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఇంకా 2 రోజులైతే తెలుస్తుంది ఢిల్లీలో ఎవరెవరిని కలిసి వస్తుండ అనేది. కాబట్టి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో ఒకరోజు పండుగ చేయడానికి బయటకు వచ్చి ఒక చిన్న సభ పెడతాడు. ఈరోజు కూడా అదే విధంగా జీవన్ రెడ్డి గారి సభకు పోతుండు. జీవన్ రెడ్డి అనే వెస్టెడ్ ఫోర్స్ అంటే కాంగ్రెస్ పార్టీలనే రోజు